నమస్తే ఫ్రెండ్స్, నేను భాను మేకల. భారతదేశంలో కొన్ని పండగలు చాలా అంగరంగ వైభవంగా ప్రజలు జరిగిస్తూ ఉంటారు. అందులో ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే వినాయక చవితి పండగ ఇంకా చాలా రంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చేస్తూ ఉంటారు. తెలంగాణలో అయితే సంవత్సరం పెరిగే కొద్దిగా వినాయకుడి యొక్క విగ్రహం ఎత్తు కూడా పెరుగుతూ ఉంటుంది. ఆంధ్రాలో కూడా జింకానా గ్రౌండ్స్ సమీపంలో కూడా అక్కడే మట్టి వినాయకుడిని తయారు చేసి దాదాపుగా 100 నుంచి 150 అడుగుల విగ్రహాలు కూడా తయారు చేస్తారు. సో సంవత్సరం పెరిగే కొద్దిగా వినాయక చవితి యొక్క ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ప్రజలు ఎక్కువగా చేసేస్తున్నారు. విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఈ రోజు ఈ వినాయక చవితి ఈ ఫ్యాక్టరీలో ఈ రోజు నేను ఉన్నాను. రేపు వినాయక చవితి పండగ, దానిని ఉద్దేశించి ఈ ఫ్యాక్టరీలో ఈ బొమ్మలు తయారు చేసే వారికి ఒకసారి ఒక్కొక్క బొమ్మ ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది ఒక బొమ్మ తయారు చేయడానికి అనేటువంటి విషయాలు మీ అందరికీ వినాయక చవితి పండగ సందర్భంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. నమస్తే, గట్టిగా మాట్లాడండి అన్న. ఒక బొమ్మ తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టదు? మినిమం 6 నెలలు పడుతుందండి. 6 నెలలు అన్ని అచ్చు తీసుకొని అచ్చులోంచి మళ్ళీ కలర్ పెయింటింగ్ అవన్నీ నిలబెట్టి ఆరాలి. ఇవన్నీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దానికి స్పెషల్ ఐటమ్స్ మనుషులు ఉంటారు. కండు చేసే వాళ్ళు వేరే, పెయింటింగ్ చేసే వాళ్ళు వేరే, అచ్చులు విడిగా తెచ్చుకోవాలి అద్దెకి. అలాగా దానికి. ఇప్పుడు ఈ బొమ్మ ఉందన్నా, చూడటానికి చాలా బాగుంది. ఇది తయారు చేయడానికి ఎంత టైం పట్టింది మీకు? అంటే ఒక బొమ్మ తయారు చేయాలనుకుంటే 20 రోజుల్లో చేయొచ్చు. 20 రోజుల్లో చేసేయచ్చు. 4-3 రోజుల్లో ఆరిపోతుంది. కానీ ఒక బొమ్మ కాదు కదా, అచ్చులన్నీ ఒకేసారి తీస్తారు. నెలంతా తీస్తారు అచ్చులన్నీ రకరకాలుగా. ఈ లోపు ఆరిపోతా ఉంటే ఒక్కోదానికి పెయింటింగ్ చేసుకుంటూ వస్తారు. తర్వాత కోటింగ్, కలర్స్, లాస్ట్ లో ఈ త్రిశూలం, బొట్టు, కళ్ళు ఇవన్నీ వేసేసరికి 6 నెలల ముందు నుంచే జాగ్రత్తగా చేసుకుంటూ వస్తారు. 6 నెలల ముందు నుంచే అన్నిటికీ వైట్ పెయింటింగ్ వేస్తారు. తర్వాత కలర్స్, ఎవరన్నా కొద్దిగా ఎక్స్ట్రా కావాలనుకుంటే పెయింటింగ్ లో ఆయిల్ పెయింటింగ్, వాటర్ పెయింటింగ్ ఉంటాయి కదా, ఏదన్నా అడిగితే దాన్ని కూడా ముందే ఆర్డర్ ఇస్తే వాళ్ళ ప్రకారం కూడా చేస్తారు. ఎంత ఉంటుందన్న ఈ బొమ్మ? 10,000 నుంచి 8,000, 10,000 అలా. 10,000 అట్లా ఉంటది. ఇంకా ఇదన్నా సేమ్ అన్ని ఒకటే. ఈ లైన్ రండి, ఈ లైన్ అంతా ఒకటే. 8,000, 8,000, 10,000, 7,000. లాస్ట్ కి వచ్చేసరికి ఒకసారి తక్కువ కూడా ఇచ్చేస్తా ఉంటాం. ఇప్పుడు వీళ్ళని మనుషులందరూ అంటే ఈ బొమ్మలు తయారు చేసే వాళ్ళనే ఎక్కడ తీసుకుంటారు? మీరు ఎక్కడ నుంచి తెస్తారు? వీళ్ళే వచ్చి ఇక్కడ ఉండి అద్దెకు తీసుకుని ఉంటారండి. ఈ ప్లేస్ వీళ్ళు అద్దెకు తీసుకొని రాజస్థాన్ వాళ్ళే ఇక్కడికి వచ్చేసి ప్లేస్ అద్దెకు తీసుకొని 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారు. ఈ సీజన్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న చిన్నవి వినాయకుడి బొమ్మలు కాకుండా కృష్ణుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు ఇక్కడే ఉంటారు వీళ్ళు. ఇక్కడే ఇంకా ఏదో ఒక వ్యాపారం, రోడ్డు మీద కుర్జీలు, పీటలు అలాంటివి అమ్ముకుంటూ ఇక్కడే ఉంటారు. ఇప్పుడు ఇది బొమ్మ ఉంది కదా, అంటే శివుడు కదా? రాముడా? రాముడు. అవును, బాగానే ఉంది సార్. అయోధ్య. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది ఈ డిజైన్ చేయడానికి ఖర్చు అండి? ఖర్చు ఎంత అవుతుంది మనకి కరెక్ట్ గా తెలియదండి, వాళ్ళకే తెలుసు. ఈ బొమ్మ, ఈ విగ్రహం ఎన్ని రోజులు పట్టింది తయారు చేయడానికి? 1 నెల రోజులు పట్టింది. ఈజీగా 4 రోజులు. తొందరగా చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఒకే విగ్రహం కాదు కదా. ఇట్లా ఇలాంటి 5-6 అచ్చులు దిగుతాయి. ఓకే. ఈ లేపడానికి కూడా 10 మంది కావాలి. 10 మంది అచ్చు లేపడానికి, తయారు మాలు కానీ తయారుగా చాలా కష్టంగా ఉన్నట్టు ఉంటది కదా. నిలబెట్టే ఎక్కేటప్పుడే ఒక వ్యాన్ లోకి ఎక్కించేటప్పుడే 10 మంది అప్పుడే కదా. అచ్చులోంచి లేపేటప్పుడు కూడా ఇబ్బంది. పచ్చిగా ఉంటది, భయంకరంగా రాష్ట్ర ప్యారిస్ అంత చేతి నుండి అడ్డుగా ఉంటది. 20 మంది 10 మంది అసలు భయంకరంగా ఉంటారు వాళ్ళు. ఆ పని లేపేంత వరకు ఒంటి నిండా కారిపోతా ఉంటారు. ఇవన్నీ కెమికలేగా? ఇవన్నీ కెమికల్ కాదు, ఓన్లీ ప్లాస్టర్ ప్యారిస్ ఒకటే. అంటే ఇప్పుడు మట్టి బొమ్మలే వాడాలంటున్నారు కదా, చాలా మంది మట్టి బొమ్మలే వాడాలి. వీళ్ళకి రాజస్థాన్ వాళ్ళకి మట్టి బొమ్మలు చేయడం రాదు. ఎందుకంటే ఇప్పుడు పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించాలి కాబట్టి కాలుష్యాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ బొమ్మలన్నీ నీటిలో వేస్తారు. నీటిలో వేసినప్పుడు అయితే మట్టి బొమ్మలు అనుకో కరిగిపోయి ఏదన్నా వాటర్ లో వేసినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇవన్నీ కెమికల్ కదా, మరలా ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఇప్పుడు అంటా ఉంటారు కదా. అవును అంటున్నారు, కానీ వీళ్ళకి రాజస్థాన్ వాళ్ళకి ఎక్కువ ఈ బొమ్మలే సేల్ అవుతాయి అంటారా? అంటే డిజైన్ అందంగా తీసుకుపోవడానికి, మనుషులకి ఎక్కించుకోవడానికి అవి అనుకోండి కొద్దిగా తేడా వచ్చినా ఇరిగిపోయే
అవకాశం ఎక్కువ ఉంటుంది. మట్టి బొమ్మలు ఓకే ఇరిగిపోతాయి. చాలా భద్రంగా లేపాలి, జాగ్రత్తగా. పెద్ద బొమ్మలు అయితే ఎవరింటికి ఎక్కడ పెడుతున్నారో ఆడే తయారు చేయాలి, అలాంటివి ఉంటాయి పెద్ద బొమ్మలు. అంటే మట్టి బొమ్మలు అంటే అదేలే వ్యాన్ లోకి ఎక్కించాలి, దీనంత బలంగా ఉండవు కదా, బలంగా ఉండవు. అని కూడా అసలు వీళ్ళకి రాదు తయారీ రాదు, మట్టి బొమ్మ తయారు రాదు. ఓన్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేస్తారు. ఓన్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇప్పుడు ఎట్లా ఉందన్న గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బొమ్మలు బాగా సేల్ అవుతున్నాయి? ఏం రాలేదండి, ఏం అవ్వట్లా, తక్కువే. పోయిన సంవత్సరం వరదల వల్ల తక్కువగానే ఉంది, ఈ సంవత్సరం అలాగే ఉంది. పోయిన సంవత్సరం కొన్ని బొమ్మలు మిగిలిపోయినాయి. ఎన్ని బొమ్మలు అమ్మారు ఇప్పుడు దాకా? 40-50 అమౌంట్. 40-50 అమ్ముంటారు ఈ వారంలో. మీరు ఒక రోజే ఉంది, ఈ ఒక్క రోజే. ఇంకొక 50-60 ఉన్నాయి, ఇంకొక 50-60 ఉన్నాయి. సేల్ అవుతాయి, అన్ని పోతాయని గ్యారంటీ లేదు. ఒకవేళ ఇప్పుడు సేల్ అవ్వకపోతే ఈ బొమ్మలు మరల ఇక్కడ ఇట్లాగే ఉంటాయా? ఇలాగే వీటి మీద కవరేజ్ చేస్తారు. కవరేజ్ కదలకుండా అలాగే ఉంచేసి వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్త కలర్ వేసి దాన్ని మళ్ళీ వాడేస్తారు. అంతేగాని ఈ సంవత్సరం అయిపోయింది మిగిలిపోయిన బొమ్మల్ని మళ్ళీ డిస్మాండిల్ చేయరు, చేయటానికి ఉండదు. పాడు చేయడానికి లేకపోతే కరగదీయడానికి ఉండదు. లేదు, వాటర్ లో వేస్తేనే కరుగుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ తెసలుగా తీసుకెళ్లి వాటర్ లో పడేయాల్సిన అవసరం లేదు కదా. లేదు, బొమ్మ అయితే చెడిపోయి ఉండదు, అలాగే ఉంటది. ఎప్పుడు కవర్ వేసేస్తారు, అయినా సరే కొత్త కలర్ వేసి మళ్ళీ వచ్చే సంవత్సరానికి అదే పాడైపోతే ఒకవేళ మరలా వచ్చే సంవత్సరానికి కొత్త కలర్ వేసి మళ్ళీ నీట్ గా తయారు చేస్తారు, మళ్ళీ కొత్తగా లోపల అన్ని కర్రలు ఉంటాయి. ఈ బొమ్మ చాలా బాగుంది. ఇది ఎంత ఉంటదన్నా? 15,000 వరకు అలా. 15,000 లోపు, 15,000 లోపు ఉంటది. ఒకసారి 1000 ఎక్కువ పెరగచ్చు, ఒక 1000 తక్కువ రావచ్చు. ఓకే, హెవీగా ఉంది కదా? హెవీ అండి, హెవీగా ఉంది. అవును, చాలా హెవీగా ఉంది బొమ్మ. ప్రతి సంవత్సరం చూస్తుంటే పండుగలు ఎక్కువ చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి, కానీ పోయిన సంవత్సరం వరద వల్ల బాగా తగ్గింది. ఈ సంవత్సరం చేయడానికి ఈ మధ్యలో వచ్చిన వరదలో కొద్దిగా వర్షాల వల్ల కూడా పంటలు కొద్దిగా మునిగిపోయినాయి కదా మొన్న. దాని వల్ల కూడా జనాల దగ్గర డబ్బులు లేవు. పల్లెటూరు నుంచి చాలా మంది రాలేదు, అసలు సిటీలోనే తీసుకెళ్తున్నారు. పల్లెటూరులో అసలు రావట్లా. ఒక ఊర్లో పల్లెటూరులో 4-5 బొమ్మలు వదిలేటి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డబ్బులు లేకపోతే కట్టలేకో తెలియదు, ఒక బొమ్మ తీసుకెళ్ళి ఆ ఊర్లో సర్దేసుకుంటున్నారు. పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఆర్డర్స్ కూడా మాకు ఈ స్టైల్లో కావాలి అంటే అట్లా చేస్తారా మీరు బొమ్మలు? స్టైల్ అలాంటిది ఉండదండి, అంటే మాకు ఈ స్టైల్లో కావాలి. ఇప్పుడు రకరకాలుగా సినిమా హీరోలు పోయినసారి బాహుబలి అచ్చు వీళ్ళ దగ్గర ఉండదుగా. ఓకే, వీళ్ళు ఒక అచ్చు తెచ్చుకొని అచ్చు దింపేసి అది పెట్టి ఉంచుతారు అన్ని ఇలాగా. అంతే. ఇప్పుడు ఈ వరుసలోకి అవన్నీ వస్తాయి ఇలాగా, దేని వరుసలో దానికి ఉంటాయి. అన్ని వరుసలో వచ్చిన తర్వాత ఒక బొమ్మను చూసుకుంటారు. ఈ బొమ్మకి పలాని కలర్ కావాలి, పలాని బొట్టు కావాలి, పలాని పగిడి ఉంది కదా దానికి తలపాక, పలాని తలపాక కలర్ ఇలా ఉండాలి అంటే చేయగలరు. అంతే. అంతేగాని ఇంకా మీరు దేవుడిది కానీ మాకు ఈ రోజు కావాలి ఇంకోటి కావాలంటే అసలు అచ్చులు ఏం పని అవ్వదు. ముందు అచ్చులో దిగుద్దో దాన్ని కావాలనుకుంటే కలర్ చేంజ్ చేసుకోవడమే. వైట్ వేసి అలా ఒక 2-3 నెలలు ఉంచుతారు, వైట్ కలర్ వేసేసి. అప్పుడు కొంతమంది వచ్చి పలాని కలర్ రాసుకొని బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. దానికి ప్రత్యేకమైన కలర్ వేసేస్తారు. లేదు ఎవరు రాలేదనుకోండి, వాళ్ళు ఏ కలర్ ఎలా వేయాలో వాళ్ళు తెలిసిన అందాజ పెట్టి వాళ్ళు వేసేస్తారు. ఈ ఒక రోజుతో పోతే ఇక ఈ రోజు నైట్ లోపు బొమ్మలు సేల్ అయితే అవ్వాలి. అవును, లేకపోతే ఇవన్నీ ఇంకా అంతే. మళ్ళీ రేపు ఇంకెవరు కొంటారు కదా. రేపు నైట్ వస్తారండి చాలా మంది నైట్ వస్తారు. దాంట్లో మరి ఎన్ని నెలలు అనేది గ్యారంటీ చెప్పలేదు. పక్కనే చాలా ఉన్నాయి. దీని పక్కన కూడా ఒకటి ఉంది. గొల్లపూడిలో ఉంది, సితారాలో ఉన్నాయి. వాళ్ళు వస్తారు చూసి వెళ్ళిపోతారు. అసలు రోజంతా తిరుగుతానే ఉంటారు చాలా మంది. ఎక్కడ ఎవరు 10 మంది వస్తే దాంట్లో ఒక ఇద్దరు నచ్చితే ఇంకోళ్ళకి నచ్చదు. అంతా తీరా నచ్చినాక కొంతమందికి రేట్ నచ్చదు. అన్ని నచ్చినా కూడా పర్మిషన్ కావాలి, పోలీస్ పర్మిషన్. 5 అడుగుల వరకే అన్నారు అనుకోండి, మళ్ళీ ఫోన్ చేసి అది పని అవ్వదు. ఒకసారి అడ్వాన్స్ ఇచ్చి కూడా వెళ్ళి ఇంకో దుక్కునికి వెళ్ళి అది ఓకే చేసుకుని దీన్ని క్యాన్సిల్ చేసేసుకుంటారు. ఓకే, ఏదేమైనా బయటికి వెళ్ళేదాకా గ్యారంటీ లేదు. అవును, వ్యాన్ మీద ఎక్కించినాకే గ్యారంటీ. ఓకే అన్న, చాలా బాగున్నాయి మీ బొమ్మల తయారీలు, చక్కగా చాలా బాగున్నాయి. మంచి డిఫరెంట్ అందమైనటువంటి ఆకారాల్లో వినాయకుడిని కొత్త మోడల్ వచ్చాయండి. అన్ని కొత్త మోడల్. ఇది కూడా శ్రీరాములుగా అయోధ్య అయిపోయిన తర్వాత ఆ మోడల్ లో దింపినట్టున్నాడు. శ్రీరాములు బొమ్మ అంతకుముందు ఎప్పుడు పెద్దగా లేదు.
శ్రీరాముడు బొమ్మ అంత ముందు లేదు. పైన హిందీలో కూడా అయోధ్య అని వేశారు. అయోధ్య అని వేశారు. ఎందుకంటే ఈ బొమ్మలు అయోధ్య అయిపోయిన తర్వాత కొత్త అచ్చు దిగింది ఇది. కొత్త అచ్చు. ఎక్కువ శాతంగా నార్త్ ఇండియా డిజైన్ కూడా అంత బాగుంది. ఇవన్నీ నార్త్ ఇండియా సంబంధించి నార్త్ ఇండియా అక్కడ ఎక్కువ ఫేమస్ ఈ బొమ్మలు. అదేలే ఈ స్టైల్ కూడా ఇదంతా గుడి ఇలాంటి మన పక్క ఉండవు అసలు. అవును అవును, చాలా బాగుంది డిజైన్. ఇది మన ఆంధ్ర తెలంగాణలో ఈ స్టైల్ కాదు ఎక్కువ, స్టైల్ తక్కువ. ఇవన్నీ హైదరాబాద్ లో తెచ్చుకుంటారు వీళ్ళు. హైదరాబాద్ చాలా రకాలు ఉంటాయి అక్కడ, కొన్ని వందల మోడల్స్ ఉంటాయి గట్టైనా. మనం ఎప్పుడు వెళ్ళలేదండి వాళ్ళకి. ముందే తెచ్చుకుంటారు. బొమ్మ సేమ్ అదే రేట్ అండి. ఎంత 10,000 ఉంటుందా? 14,000, 15,000, 12,000 అట్లా. ఎంత వెయిట్ ఉండొచ్చు అన్న ఒక్కొక్క విగ్రహం అసలు? ఇదైతే 300 కేజీలు ఉంటుంది. 300 కేజీలు. కర్రలు ఉంటాయిగా. ఓకే ఓకే. వెనకమల మొత్తం ఎదురు కర్రలు, తుమ్మ కర్రలు అన్ని పెడతారు గట్టిగా ఉంటారు. గట్టిగా ఉండడం కోసం 300 కేజీలు ఉంటదా? ఉంటుంది. మామూలు విషయం కాదు అయితే. ఈ బొమ్మ ఎంత ఉంటుంది వెయిట్? 150 కేజీలు ఉంటుందా? అంతే ఈజీగా. 150 నుంచి 180, 170 అలాగా. 180 అట్లా ఉంటుంది. అంటే దేనికి ఏ కర్ర ఎక్కువ పడిందో చెప్పలేము. ఇలాంటి బొమ్మ ఇంకో బొమ్మ బరువు తక్కువ కూడా ఉండొచ్చు. వేసే కర్రలో లావు, కొద్దిగా సన్నం, బలంగా ఉన్న కర్రలు వేస్తుంటారు కదా. కొన్నిటికి లావు కూడా పెడతారు. ఓకే. వెనకమాల ఉంటే లోపల అసలు మనకు కనిపించవు. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా మీకు వ్యాపారం చక్కగా బాగుండాలి, ఇంకా బొమ్మలు ఎక్కువ సేల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, రేపు వినాయక చవితి. ఆంధ్ర తెలంగాణలో ఈ పండగ దుమ్ము దులిపేస్తారు, మామూలుగా ఉండదు. మంచి మంచి డీజే సౌండ్స్, కోలాటాలు, ఊరేగింపులు మామూలుగా ఉండదు. అంటే 5 రోజులని, 6 రోజులని, 9 రోజులు, 11 రోజులు, 13 రోజులు ఇలా పెట్టిన తర్వాత నిమజ్జనం చేస్తారు. మీ అందరికి తెలుసు ఈ పండగకి ఆంధ్ర తెలంగాణలో చాలా స్పెషల్ అండి. ఎంత స్పెషల్ అంటే చాలా చక్కగా ఒక పల్లెటూరులో అనుకోండి, ఒక చోట విగ్రహాన్ని పెట్టి రోజు డాన్సులు వేసుకోవటం, డీజే సాంగ్స్ పెట్టి కోలాటాలు చేసుకోవటం, మరలా నిమజ్జనం చేసే రోజు భారీ ఊరేగింపు పెడితే, అన్నదానాలు పెట్టి, ఇట్లా వినాయక చవితి పండగ అంటే ఎక్కడ లేని వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఈ పండగను జరుపుకుంటారు. విజయవాడలో ఈ పండగలు ఏర్పాటు, ఇక్కడ విగ్రహాలు ప్రతి దాదాపు 20 ఏళ్ల నుంచి ఇదే ప్లేస్ లో విగ్రహాలు తయారు చేసి చాలా మంచి మంచి రేట్లకి, మంచి మంచి డిజైన్లతో, మంచి మంచి అమౌంట్ కి ఈ బొమ్మలు సప్లై చేస్తూ ఉన్నారు. మరి దీని వెనక కూడా చాలా కష్టం ఉంది. ఒక్కొక్క బొమ్మ తయారు చేయడానికి నెల రోజుల నుంచి 20 రోజులు టైం పడుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ బొమ్మలు తయారు చేసేది మొత్తం రాజస్థాన్ వాళ్ళేనంట, నార్త్ వాళ్ళే. మరి చాలా చక్కగా డిజైన్ చేశారు, మీరు చూడొచ్చు. ఒక్కొక్క బొమ్మ ఎంత చక్కగా డిజైన్ చేశారో చూసుకోవచ్చు. చాలా చక్కగా డిజైన్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్క బొమ్మని. ఒక్కొక్క బొమ్మ కూడా సైజులను బట్టి, ఇప్పుడు ఈ బొమ్మ 180 కేజీలు ఉంటదంట. ఈ బొమ్మ అయితే, ఈ విగ్రహం అయితే 300 కేజీలు ఉంటదంట. మరి ఇది కూడా నాకు తెలిసి ఇంకా హెవీ బరువుగానే ఉంది చాలా. ఇది నాకు తెలిసి ఒక 400 కేజీలు ఈజీగా ఉండొచ్చు. దీన్ని మొయ్యాలంటే కనీసం ఒక 15 మంది అన్నా ఉండాలి. ట్రాక్టర్లో ఎక్కించాలన్నా, వ్యాన్లో ఎక్కించాలన్నా కనీసం 15 మంది అన్నా దీన్ని పట్టుకోవాలి. 15 మంది అన్నా పట్టుకొని మోస్తే గానీ ఈ బొమ్మ లేకపోతే. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇది చూడండి, చాలా బాగుంది. చిన్న చిన్న బొమ్మలు, అంటే వాళ్ళకి సరిపడా అమౌంట్ లో చిన్న చిన్న బొమ్మలు. ఒక్కొక్క బొమ్మ 15,000 నుంచి 20,000, 10,000, 8,000 కూడా అట్లా ఉన్నాయి. మరి చాలా డిజైన్ తో ఉన్నాయి. ఏదేమైనా కూడా మరి కెమికల్స్ వాడకుండా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మట్టి బొమ్మలే వాడుతున్నారు. కానీ మట్టి బొమ్మలు తయారు చేయటం కనుక, మట్టి బొమ్మలు అంటే విరిగిపోతాయని నిర్వాహకులు చెప్తున్నారు. ఇట్లాంటి బొమ్మలు అయితేనే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, ఎంతమంది పట్టుకున్నా కూడా విరిగిపోకుండా ఉంటాయి అనేది అంటారు. కెమికల్ వాడినా కూడా మరి ఈ బొమ్మలనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్, ఇవంతా కెమికలే. అదే మట్టి బొమ్మలు అనుకోండి, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ వినాయక చవితి అంటే ఆ వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే రోజు ఆ సముద్రంలో, నదుల్లో, కాలువల్లో పడేసిన తర్వాత అది కరిగిపోయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ నీటికి కూడా.
కానీ ఈ బొమ్మలంటే ఎక్కువ కెమికల్ వాడతారు కాబట్టి, కెమికల్ అంటే మరి ఆ వాటర్ లో కలిసిపోతుంది, కలుషితం అయితే వాటర్ కూడా కలుషితం అవుతాయి కాబట్టి ఈ బొమ్మలు అయితే ఇబ్బందే. కానీ ఎక్కువ ప్రజలు కూడా ఇలాంటి అందమైనటువంటి విగ్రహాలనే కొనుగోలు చేస్తున్నారు. వీటిని పెట్టడానికే మండపాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఈ బొమ్మలకి ఉన్న ప్రాధాన్యత వేరు మట్టి బొమ్మల కంటే. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో చాలా జాగ్రత్తగా మీరందరూ ఈ వినాయక చవితి పండుగని చక్కగా జరిగించుకోండి. నిమజ్జనం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా ఎందుకంటే వినాయక చవితి పండుగ అనగానే కరెంట్ షాకులు కూడా కొట్టి చాలా మంది చనిపోతారు ఊరేగింపు సమయంలో. నిమజ్జనం చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. పోలీసు వారి యొక్క సూచనలు సలహాలు పాటించండి. అందరూ పోలీసు వారి యొక్క పర్మిషన్ అనుమతులు తీసుకొని ఈ బొమ్మలు పెట్టండి. ఏదేమైనా నిమజ్జనం చేసే రోజు ప్రమాదాలు ఎక్కువ జరుగుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం. అది ఎక్కడో చోట మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి మీరందరూ ఈ వినాయక చవితి నిమజ్జనం చేసేటప్పుడు, ఈ విగ్రహాలు నిమజ్జనం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. మీకు కుటుంబాలు ఉన్నాయి, మందు ఆల్కహాల్ ఎవరు తాగొద్దు. ఎక్కువగా చక్కగా భక్తితో ఈ నిమజ్జనం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా తరపు నుంచి మీ అందరికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.